నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వేసుకోవచ్చు. మంచి నల్లి తట్టుకుంటుంది ప్రతి దానిలో మంచి ఇత్తనం. రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈ రైతు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫీల్డ్ లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముసినపర్తి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు సాంబరెడ్డి గారు ఉన్నారు. మన వెనకాల కనిపిస్తున్నటువంటి వెరైటీ మనం చూసినట్లయితే రెండు రకాల వెరైటీలు ఉన్నాయండి. ఒకటి బ్రిదా క్రాప్సన్స్ వారి భైరవ బీర్ అని ఒకటి, అదే విధంగా M41 అనే వెరైటీ అన్నగారు సాగు చేయడం జరిగింది. మరి రైతుకు ఏ విధంగా అనుకూలంగా ఉందనేది అన్నగారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే. ఈ విత్తనం అనేది మీరు ఎన్ని ఎకరాలు పెట్టడం జరిగింది? ఇప్పుడు రెండు గాను, ఇప్పుడు 341 కావచ్చు, తేజ కావచ్చు. మృదా క్రాప్ సైన్స్ లా M41 1 ఎకరం పెట్టిన. ఓకే. అది జర్మినేషన్ కూడా బాగానే వచ్చింది స్టార్టింగ్ లో. ఓకే. ముంత తుఫాను కూడా తట్టుకున్నది, నిలబడ్డది. ఓకే. అప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇక తుఫాను తట్టుకొని అయినా కూడా మంచి క్రాప్ పడ్డాయి. డిసెంబర్ జనవరి వరకు. ఓకే. ఒక క్రాప్ ఏరిన 100 మంది పట్టిండ్రు. ఒక ఎకరం పెట్టినది. ఎకరం పెట్టారు. మిగతాది భైరవ B9. ఓకే. తేజ వెరైటీ. ఎట్లుంది? అది కూడా పర్లేదు, అది బాగానే ఉన్నది. అది 2 ఎకరాలన్నర పెట్టిన. ఇది ఎకరం పెట్టిన. ఓకే. దీనికి 102 మంది పట్టిండ్రు, దానికి 380 మంది పట్టిండ్రు. అమ్మో, చాలా మంది తేజ. ఇది కూడా 102 మంది, ఇది కూడా పర్లేదు, బాగా మంది. దానిలో తాలుగా లేదని తాలుగా కూడా ఏరడం లేదు. ఓకే. ఇప్పుడు ఇది మీరు ఆల్రెడీ తాలుగా ఏర్పించారు. ఇది ఇది ఉన్నటువంటి M41 అనేది దీనిలో ఏరిచ్చిన 8 మంది ఏరిండ్రు. 8 మంది ఏరిండ్రు. ఒకసారి కుప్ప కూడా చూపి అన్నట్టు. ఇక తాలుగా అనేది తాలుగా ఇది. ఇది M41 అనే వెరైటీ. M41 తాలుగా కూడా 8 మంది ఏరారు. అదే 341 సిగ్మెంట్. 341 సిగ్మెంట్. మరి ఇంత ముందు ఎవరైనా మార్కెట్ లో అమ్మిరట్నా? ఎవరన్నా అమ్మిండు. ఎట్లా పోయింది రేటు? మా అన్న అమ్మిండు 23,500. ఓకే, పర్లేదు, మంచి రేట్ పోయింది. మంచి రేట్ అవి. మెయిన్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత మరి ఈ సంవత్సరం మనకు నల్లి సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. నల్లినైనా అది తట్టుకున్నది, చాలా వరకు తట్టుకున్నది. నల్లి కూడా తట్టుకుంటుంది. భైరవ B9 కూడా, తేజ కూడా బాగానే తట్టుకున్నది. చిక్కటి క్రాప్, తాలుగా తక్కువ లేదు. పూలలో ఏర్పిస్తున్నట్టు ఏర్తాన్లు ఇంకా 2-3 రోజులు అయితే అయిపోద్ది. మొత్తం 380 మంది తేజకు పట్టిండ్రు. దీనికి 100 మంది పట్టిండ్రు. అదే 102 మంది పట్టిండ్రు. ఇప్పుడు తాలుగా సమస్య లేదు. తాలుగా సమస్య లేదు. కలర్ థమ్స్ అప్ కలర్ ఉన్నది. విత్తనాన్ని ఒప్పుకోవచ్చు, బాగానే ఉన్నది. బాగానే ఉన్నది. రైతులు వేసుకోవచ్చు అంటారు విత్తనం. ప్రతి రైతు వేసుకోవచ్చు. ఈ సంవత్సరం మరి చిక్కటి క్రాప్. ఈ సంవత్సరం మరి కొద్దిగా 341 రేట్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీకు లాభం. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వేసుకోవచ్చు. మంచి నల్లి తట్టుకుంటుంది ప్రతి దానిలో. మంచి విత్తనం ఉందా? ఇంకా ఇప్పుడు ఏరియర్ కదా ఇప్పుడు ఆల్రెడీ. ఇంకా చేనులో ఇంకా 15 క్వింటాలు అయితే కావచ్చు అనుకుంటాను నేనైతే, నా అంచనా ప్రకారం. నాకు కూడా అంతే అనిపిస్తుంది. 15 క్వింటాలు ఇది అవుతుంది. చేనులో ఒక 5-6 క్వింటాలు దానిలో ఉన్నది. ఓకే. మళ్ళా యథావిధిగా అంత గ్రోత్ పుట్టింది. మళ్ళీ పూత గ్రోత్ ఓవరాల్ గా ఒక ఎకరాన్ని 20 క్వింటాలు 20 క్వింటాలు అయితే పర్లేదు, రైతు కూడా అనుకూలంగా ఉంటది అన్నట్టు. ఈజీగా తీయవచ్చు. తాలుగా సమస్య కూడా లేదు కాబట్టి నీకు మార్కెట్ లోకి వెళ్ళినా కూడా మంచి రేటు పోయే అవకాశం అయితే ఉంటది. చూస్తే మనకి ఇది ఒక బస్తా అవుతుంది కావచ్చు అండి. తాలుగా అనేది ఒక ఎకరంలో ఉన్నటువంటి ఏరినటువంటి ఈ M41 వెరైటీ అనేది దాదాపు ఒక బస్తా అయితే కావచ్చు. ఇలా కొద్దిగా పచ్చిగా కూడా ఉంది కాబట్టి నాకు తెలిసి ఎక్కువ తాలుగా కాదనుకుంటాను, ఎందుకంటే పచ్చిగా ఎక్కువ కనిపిస్తుంది. నేను లేట్ చేయడం వల్ల కాయ ఊసిపోయి నీళ్ళల్లో పడి రాలింది కొంత. లేకపోతే నీకు తాలుగా అది కూడా వెళ్ళకపో, నీ ఏరుకుంటే అది ఫస్ట్ ఎర్రగా కిందకి. ఓకే. అదే చూసా కనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం అది రాలి కనిపిస్తుంది. లేబర్ దొరకక దాన్ని ఏరలేదు, పచ్చికాయ కింద రాలుతుందని నేను ఏరలేదు. లేటుగా ఏరిన. జనవరిలో ఏరేది కానీ ఫిబ్రవరిలో ఏరుతాను. ఓకే. ఈ టైంలో కూడా పర్లేదు, బాగానే ఉంది. ఒప్పుకోవచ్చు ఇత్తనం. ఇంకోటి అన్న, మరి మనకు కొద్దిగా వేరుకుల సమస్య లాంటివి కానీ పెద్దగా ఏం రాలేదు లేదు నా చేనులోనైతే. నేను దాదాపుగా 200-300 ప్యాకెట్లు ఇప్పించిన. మీరు కూడా బయటకి ఇప్పించారు రైతులు అందరికి? ఎట్లున్నట్టు మీరు ఇప్పించిన వాళ్ళు? అందరి బాగానే ఉన్నాయి, నాది ఒకటి కాదు. ఇప్పించిన కాడ బాగానే ఉన్నాయి. ఓకే. దాదాపు 200 మందికి మీరు ఇప్పించిన ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా పర్లేదు ఈ విధంగానే ఉందని చెప్తున్నారు. ఓకే, అందరు ఓకే. ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు పెట్టారు? ఇది ఇప్పుడు ఇదైనా కానీ అదైనా కానీ? అవి 35 భైరవ B9, ఇవి 15. ఓకే. నారు మంచి సరిపోయింది? నారు సరిపోయింది. ఇంకా మిగతా మా చుట్టాలకు ఇచ్చిన. నారు సరిపోయి కూడా వేరే కూడా ఇచ్చారు అంటే పర్లేదు. జర్మినేషన్ పరంగా అయితే ఫుల్ జర్మినేషన్, 90% జర్మినేషన్ వచ్చింది. నారుమడి దశలో అప్పుడు వర్షాలు నిన్న సొంతంగా నా భూమికాన్ని అలుకున్నది. బయట ప్లాంట్ల ఇట్లా ఎక్కడ ఇయ్యలేదు. నేను ఎప్పుడు కూడా ఇయ్యను, నా చేనులోనే నేను అలుకున్నా. మంచి జర్మినేషన్ వచ్చింది. నారు కూడా యాక్టివ్ ఉండే. మీరు మిరప పంట దాదాపు ఎన్ని సంవత్సరాలు పండిస్తున్నారు? నేను దాదాపు 18 సంవత్సరాల నుంచి వెళ్ళి
చేస్తున్నారు నేను ఓకే. చేస్తున్నా. 18 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఇలాంటి విత్తనాలు చూసారా మీరు ఇంత ముందు? నేను ఇప్పుడు ఇంత ముందు చేసిన సీడ్ కన్నా ఈ సీడ్ నాకు మంచిగా నచ్చింది. ఓకే, ఈ విధంగానైతే ఉంటే రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అనుకూలంగానే ఉంటది. సీడ్ ఓకే, చిక్కటి క్రాప్, ఉమ్, తెగుడు కూడా బాగానే దిగుతుంది. ఉమ్. కూలి వాళ్ళు కూడా తీసేటప్పుడు కొద్దిగా అల్కా ఈజీగానే ఉంది. అల్కగానే ఈజీగా ఉన్నది. ఉమ్. థమ్స్ అప్ కలర్ వస్తుంది. అవును. ఎండుతా అంటే థమ్స్ అప్ కలర్ వస్తుంది. ఒకసారి దగ్గర అని అన్నారు, మీరు చూస్తే కూడా మంచిగా ఉందండి. సైజు మంచి సైజు ఉన్నది. సైజు బాగున్నాయి. ఉమ్. నువ్వు ఇది చూస్తున్నావు ఇది ఒక ఎకరానికి వెళ్ళి ఒక ఎకరానికి అంత కూడా బస్తా అవుతుంది కావచ్చు అంతే. ఎకరానికి ఒక ఇంత ఫస్ట్ కటింగ్ లో ఇది సెకండ్ కటింగ్ ఇది ఫస్ట్ కటింగ్. ఫస్ట్ కటింగ్ కానీ ఇక నేనే ఏరడం లేట్ చేయబట్టి అది ఆయనతో వచ్చింది, లేకపోతే రాకపో. ఈ రైతులు వేసుకుంటే బాగానే ఉంటారా బాబాయ్? మరి వేసుకుంటే రైతులు వేసుకుంటే బెస్ట్ నెంబర్ 1. ఏ రైతు వేసుకోవచ్చు, ఏ రైతు అయినా ఏ వేసుకోవచ్చు. నెలకైనా అనుకూలంగా ఉంటుందా? ఏ నెల అయినా పర్వాలేదు. ఇప్పుడు అందరు రకరకాలుగా వేసిండ్రు, నీ ఇప్పించిన కాడ అంతే రకరకాలుగా వేసినా కూడా బాగానే ఉన్నాయి ఎవరికైనా. ఏ నెలకైనా అనుకూలంగా ఉండే నాది మంచిగా లేదు అన్న రైతు అయితే నాకు అసలు ఫోన్ కాలే రాలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది అన్న. మార్కెట్ లోకి వెళ్ళినా కూడా రేటు పరంగా కూడా మార్కెట్ లో రేటు ఏదావిగా 341 రేట్లో వెళ్ళిపోతాను. కాబట్టి రైతులారా ఇలాంటి విత్తనాలు వేసుకుంటే రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి విత్తనాలు కూడా మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేస్తే మీకు ఎక్కడికంటే అక్కడికి కార్గో ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.